నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 రూపాయల చొప్పున సాయం ప్రకటించింది. ఈ సాయం నష్టపోయిన ప్రతి కుటుంబానికి అందుతుందని రెవెన్యూ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్షాల వల్ల నష్టపోయామని ఏ ఒక్క కుటుంబం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అండగా నిలబడటానికే ప్రభుత్వం ఉందన్నారు. భారీ వర్షాలు, వాటి ప్రభావంపై సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామని అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, ఈ విషయంలో అత్యంత నిబద్ధతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ఎంత నష్టం జరిగింది, ఏ శాఖకు ఎన్ని నిధులు కావాలనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. ఈ నివేదికలో కేంద్రానికి పంపాల్సిన అంశాలను కూడా పొందుపరచాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని చెప్పిన మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వరదల్లో మృతి చెందిన 33 మందికి చెందిన కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని కూడా అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని, ఈ మొత్తం నేరుగా బాధితులు బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయనున్నామని పొంగులేటి అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి 10,000 రూపాయలు సాయం ప్రకటించారని, కానీ నష్టాన్ని చూసిన తర్వాత దానికి మరో 6,500 రూపాయలు పెంచి మొత్తం 16,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వరద బాధితులు 2 లక్షల మంది ఉన్నారని ఇప్పటికే అంచనాకు వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఇక వరదల వల్ల చాలా ఇళ్లలోకి నీరు చేరడంతో భూమి పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్, రేషన్ కార్డులతో పాటు విలువైన అనేక పత్రాలు తడిసిపోయాయని, కొన్ని కొట్టుకుపోయాయని, అయితే ఈ విషయంలో బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోయిన పత్రాల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాధితుల దరఖాస్తులు పరిశీలించి వెంటనే డూప్లికేట్ పత్రాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.